Hi students, welcome to ACE Online. The dark blue color in the pH scale refers to. సో చూడండి డార్క్ బ్లూ కలర్ అనేది దేన్ని ఇండికేట్ చేస్తుంది అన్నాడు. స్ట్రాంగ్ ఎసిడిక్ సొల్యూషన్, బేసిక్ సొల్యూషన్, నెక్స్ట్ న్యూట్రల్ సొల్యూషన్, స్ట్రాంగ్ బేసిక్ సొల్యూషన్. అయితే ఇక్కడ ఇచ్చినటువంటి వాటిల్లో 0 నుంచి 14 మధ్యలో జనరల్గా pH స్కేల్ వాల్యూస్ అనేటువంటిది ఉంటాయి. 7 to 0 వైపు వెళ్తే యాసిడ్స్ అని చెప్తాం, 7 to 14 వైపు వెళ్తే బేసిస్ అని చెప్తాం. 0కి దగ్గరగా ఉన్నవి స్ట్రాంగ్ యాసిడ్స్గా ఉంటాయి, అంటే బిలో 3 అనమనేవి. నెక్స్ట్ 12 నుంచి 14 ఆ మధ్యలో ఉంటే జనరల్గా స్ట్రాంగ్ బేసిస్ లాగా కన్సిడర్ చేస్తారు. అయితే స్ట్రాంగ్ బేసిస్కి ఎప్పుడు కూడా ఎలాంటి కలర్ ఉంటుందంటే డార్క్ బ్లూ కలర్ అనేది ఉంటుంది. నెక్స్ట్ వైలెట్ అని, పర్పుల్ అని ఇలా ఉంటాయి. అదే స్ట్రాంగ్ యాసిడ్స్ అనేది తీసుకున్నట్లయితే రెడ్ అని, పింక్ అని, నెక్స్ట్ ఆరెంజ్ అని ఇలా కలర్స్ అనేటువంటిది ఎగ్జిబిట్ చేస్తాయి. వాడు ఇచ్చింది మనకి డార్క్ బ్లూ కలర్ కాబట్టి ఆన్సర్ అనేది ఏం తీసుకోవాలి? స్ట్రాంగ్ బేసిక్ సొల్యూషన్ అనేటువంటి దాన్ని తీసుకోవాలి. అంటే ఆప్షన్ 4 అనేటువంటిది ఏదైతే ఉందో అది రైట్ ఆన్సర్ అనమాట. ఇంతకీ న్యూట్రల్ నేచర్ అంటే వాటర్ అనేటువంటి దాన్ని తీసుకున్నట్లయితే దాని pH వాల్యూ అనేటువంటిది ఎగ్జాక్ట్గా ఎంత ఉంటుంది? రైట్, మీకు గనక ఆన్సర్ తెలిసినట్లయితే కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.